హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్‌లో మనం పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ గురించి మొత్తం అన్నీ నేర్చుకున్నామండి. అంటే 21, 22, 23, 24, 25 ఈ క్లాసెస్‌లో పార్ట్స్‌గా మనం పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇండివిడ్యుయల్‌గా ఏ పార్ట్‌కి ఆ పార్ట్. అయితే ఇందులో అంటే ఒక సింగిల్ ఆర్డర్ ఒకేసారి రైజ్ చేస్తే, ఆ ఆర్డర్‌ని రైజ్ చేసిన దగ్గర నుండి ఆహ్, పేమెంట్ రిసీవ్ చేసుకునే వరకు కూడా ఒకవేళ ఎలా చేస్తారు? ఒకేసారి మనం ట్రై చేద్దాం. అంటే ఒక సేల్ ఆర్డర్‌ని కంప్లీట్‌గా డబ్బులు తీసుకునే వరకు కూడా ఎలా చూపించొచ్చు అనేది మనం ట్రై చేద్దాం. సో, అయితే ఇప్పుడు నేను మీకేం చేస్తున్నానంటే, ఇది సేల్ ఆర్డర్. ఓకే. ఈ సేల్ ఆర్డర్ మనం తీసుకోవాల్సుంటది. ఓకేనండి. అయితే ఇందులో ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే ఈ పర్టిక్యులర్ నోట్స్ మీరు చూడొచ్చు. ఓకే. ఓకేనండి. రైట్. తర్వాత ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సేల్ బిల్ ఎంట్రీ, రిసీట్ వోచర్, క్రెడిట్ నోట్ ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్‌కి యూజ్ అయ్యే క్వెషన్. ఓకేనండి. సో, మళ్ళీ వర్డ్‌లోంచి మనం జంప్ అయిపోయి టాలీలోకి ఎంటర్ అయిపోయాము. అండ్ హియర్ మనం చేయాల్సిందేంటి అంటే సింపుల్‌గా ఆర్డర్ వోచర్స్‌లోకి వెళ్ళాలి. ఆర్డర్ వోచర్స్‌లో చూస్తే గనక ఆర్డర్ నంబర్ ఆటోమేటిక్‌గా 1 అని వస్తుంది. మీకు ఒకవేళ గనక ఆటోమేటిక్ నంబర్స్ యాక్సెప్టెన్స్ ఉంటే నో ప్రాబ్లమ్. మాన్యుయల్ నంబర్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే కనుక అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, వోచర్ టైప్స్, ఆల్టర్‌లోకి వెళ్ళి సేల్స్ ఆర్డర్, ఆటోమేటిక్ మాన్యుయల్ ఓకే చేసుకోండి. ప్రివెంట్ డూప్లికేట్స్ యెస్ చేసుకోండి. సేవ్ చేసుకోండి స్క్రీన్‌ని. వెనక్కొచ్చేసి ఒకవేళ మీరు ఇంకా డెలివరీ నోట్ కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంది అంటే మాత్రం సేమ్ దానికి కూడా ఆటోమేటిక్ మాన్యుయల్ పెట్టుకోండి. ప్రివెంట్ డూప్లికేట్స్ యెస్. అలాగే ఫ్యూచర్‌లో సేల్స్ కూడా అదే పరిస్థితి రావచ్చు. కాబట్టి సేల్స్ వోచర్‌కి కూడా మాన్యుయల్ ఆపరేషన్స్ మనకి చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్ మాన్యుయల్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకోవటం వల్ల టైమ్ సేవ్ అవుతుందని చేయడం. అండ్ ఇంకా ఎనీ రిసీట్ వోచర్ కానీ, ఎనీ క్రెడిట్ నోట్ కానీ, మొత్తం ఎన్ని కావాలంటే అన్ని మనం ఎగ్జాక్ట్‌లీ ఆటోమేటిక్ మాన్యుయల్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఓకే. సో, ఫ్రెండ్స్. సో, మొత్తానికి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్డర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. ఆర్డర్ వోచర్స్‌లో ఫస్ట్ ఆర్డర్ తీసుకోండి. ఒకవేళ నేనిప్పుడు ఆర్డర్ తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే రియా ఇన్ఫోటెక్ అని చెప్పేసి. సో, ముందు ఫస్ట్ ఆర్డర్ నంబర్ అడుగుతుంది. డేట్ ముందు ఎప్పుడు కూడా ప్రతిసారి డేట్ చూసుకోవాలి 1 ఆగస్ట్. సో, ఈ ఆర్డర్ మనం తీసుకుంటున్నది 1 ఆగస్ట్‌లో కాబట్టి 1 ఆగస్ట్ డేట్ వేసుకున్నాం. అండ్ ఆర్డర్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ORDR81. పార్టీ అకౌంట్ నేమ్ రియా క్రియేట్ చేయాల్సి ఉంటది ఆల్సీ చేసి. పార్టీ మనకి అవైలబుల్‌గా లేదు కాబట్టి.
రియా ఇన్ఫోటెక్ వచ్చేసి సేల్స్ కాబట్టి డెటార్స్, కస్టమర్ కాబట్టి డెటార్స్, బిల్ బేస్ డీటెయిల్స్ ఎస్, అండ్ అదర్ పర్టికులర్స్ ఇంపార్టెంట్ అన్నీ వేసుకుంటాం. అండ్ ఆర్డర్ నెంబర్ రెడీగా ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఆల్వేస్ సేల్స్ రిజ్ క్రియేట్ చేయాలి. సేల్స్ అంటారు, సేల్స్ ఎక్కువ. అండ్ తర్వాత ఇక్కడ ఐటమ్స్ మనం ఆల్రెడీ ఇంత ముందే కొనేసి ఉంచాం కదండి, అవే కదా సేల్ చేయాలి. సో ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ 5 pieces వివో 10 అంట, వివో S10. సో వివో S10 ఉండేలా చూద్దాం. మన దగ్గర అవైలబుల్గా 15 పీసెస్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 15 పీసెస్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గోడౌన్ బొంబాయి, వెయిట్ ఎ మినిట్, ఇవి హైదరాబాద్. గోడౌన్ హైదరాబాద్లో 15 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇప్పుడు అట్లని 5 ఆర్డర్ తీసుకున్నాం కస్టమర్ దగ్గర. అతనికి ఇప్పుడు మనము 12,000 చెప్పాము. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 6 pieces మోటో C10. మన దగ్గర ఆల్రెడీ 10 నంబర్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి గోడౌన్ వచ్చేసి బాంబే. పీసెస్ ఎన్ని అంటే 6 pieces. రేట్ 9,000 rupees each. సో దిస్ ఈస్ హౌ ఫస్ట్ ఆర్డర్ తీసుకోవటం, కస్టమర్ నుండి ఆర్డర్ తీసుకోవటం. ఆర్డర్ తీసేసుకున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఆర్డర్ కనుక తీసుకున్న తర్వాత మీకు ఆర్డర్లో కొన్ని పీసెస్ కానీ లేదా ఫుల్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ అయినట్లయితే మీరు ఈ సింపుల్ ఫ్రేజప్లో మీకు Ctrl+C ప్రీ క్లోజ్ ఆర్డర్ అని ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. ఈ ప్రీ క్లోజ్ ఆర్డర్ యూజ్ చేసి మీరు ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. రీజన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. గూడ్స్ డ్యామేజ్డ్ అనో లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్డ్ అనో, మీకు ఏది అక్కడ రీజన్ మెన్షన్ చేయాల్సి వస్తే ఆ రీజన్ మెన్షన్ చేసి క్లోజ్ ఎప్పుడు అయిపోయిందో ఆ క్లోజ్ డేట్ వేసుకొని సేవ్ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఈ స్క్రీన్లో ఈ ఆప్షన్ అవసరం అంటే అవైలబుల్ అవ్వలేదంటే మీరు కాన్ఫిగరేషన్ F12లో ఇక్కడ యూజ్ ప్రీ క్లోజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ని మీరు యాక్టివ్ చేసుకుంటే ఇంకొంచెం డీటెయిల్స్ యాక్టివ్లోకి వస్తాయి. అలా కూడా మనం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ప్రస్తుతానికి మనం ప్రీ క్లోజ్ అయితే చేయట్లేదు, అంటే క్యాన్సిల్ అయితే చేయట్లేదు, కానీ టెలింగ్ హౌ టు ప్రొసీడ్ విత్ దిస్ ప్రీ క్లోజ్ ఆర్డర్స్. ఓకేనా అండి? రైట్. అలా చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ ఎంట్రీ వేస్తున్నప్పుడు ఐటమ్ తర్వాత ఇక్కడ క్వాంటిటీ తర్వాత ప్రీ క్లోజ్ క్వాంటిటీ అని వస్తుంది. ఆ క్వాంటిటీ మీరు సేల్ చేస్తున్న క్వాంటిటీ, ఆర్డర్ తీసుకున్న క్వాంటిటీ, మేబీ అందులో ప్రీ క్లోజ్ అవుతున్నవి ఎన్ని క్వాంటిటీయో చెప్పచ్చు. మొత్తం టోటల్ క్వాంటిటీస్ కూడా అయిపోతే 5 వేసేయాలి అక్కడ ప్రీ క్లోజ్ క్వాంటిటీ దగ్గర, అంటే ఇక్కడ కూడా ఈ ప్లేస్లో. లేదంటే ఎన్ని ప్రీ క్లోజ్ చేస్తున్నారో అన్ని వేసుకోవచ్చు. ఓకేనా? సేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఉదాహరణకి 2 అని వేసిన తర్వాత రీజన్ ఫర్ ప్రీ క్లోజ్ ఇక్కడ అడుగుతుంది. ప్రీ క్లోజ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇది ఇప్పుడు కాదండి. ఒకవేళ మీరు ఆర్డర్ తీసేసుకుని కొన్ని రోజులు అయిన తర్వాత ఒకవేళ ప్రీ క్లోజ్ పరిస్థితి వచ్చినప్పుడు సంగతి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ప్రస్తుతానికి దీంతో పని లేదు, కానీ ప్రీ క్లోజ్ చేయవచ్చు. ఓకే గైస్, దిస్ ఇస్ ప్రీ క్లోజ్ డీటెయిల్స్. సేవ్ చేసేస్తున్నాం. తర్వాత రిసీవ్డ్ an ఆర్డర్ ఫ్రమ్ హిందూల టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో మళ్ళీ ఇక్కడ ఆర్డర్ నెంబర్ రాసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ డేట్ ఏమైనా మారితే మార్చుకోవాల్సి వస్తుంది. 2 ఆగస్ట్. ముందు డేట్ మార్చుదాం.
2nd ఆగస్ట్ ఎంటర్ చేద్దాం. తర్వాత ఆర్డర్ నంబర్ వచ్చేసి ఒకవేళ పార్టీ హిందువులా క్రియేట్ అవ్వకపోతే పాలసీ హిందువుల ప్రైవేట్ లిమిటెడ్ శాలరీ డేటా బిల్ బేస్ డీటెయిల్స్ yes. తర్వాత సేల్స్ ఐటమ్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ మనకి 7A. ఓకే, గోడౌన్ వచ్చేసి ముంబై. మన దగ్గర అవైలబుల్గా 5 పీసెస్ ఉన్నాయి. కస్టమర్ నుంచి 3 పీసెస్ ఆర్డర్ వచ్చింది, 75 ఈచ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఓన్లీ సింగిల్ పీస్ ఆర్డర్. ఓకే, ఇలా ఆర్డర్స్ తీసుకోవాలి, కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకున్నారో ఆ ఆర్డర్ మీకు రిసీవ్ అయితే ఏం చేయాలి? గూడ్స్ పంపించాల్సి వస్తే, డెలివరీ చేయాల్సి వస్తే, ఓకేనండి, డెలివరీ చేయాల్సి వస్తే మీరు ఇన్వెంటరీ ఓచెస్లోకి రావాలి. ఆర్డర్ని డెలివరీ చేయాల్సి వస్తే ఇన్వెంటరీ ఓచెస్లో Alt F8 డెలివరీ నోట్లోకి ఎంటర్ అయ్యి అందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూసుకుంటే కనుక 1 సెప్టెంబర్ నేను ఇచ్చుకున్నాను. సో డేట్ మళ్ళీ అప్ టు ప్రెస్ చేసి 1/9. ఓకే, మళ్ళీ ఇక్కడ డెలివరీ చేస్తున్నాం 1/9లో. అండ్ సిహెచ్ చలానా నంబర్ అని చెప్పి డెలివరీ నోట్ నంబర్ని ఎంటర్ చేసుకుంటున్నాను. ఈ పార్టీ పేరు మళ్ళీ రియా. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైతే ఆర్డర్ పెట్టారో ఆ ఆర్డర్ని ఇప్పుడు మీరు ట్రాక్ చేసుకోవటం వల్ల మీరు ఏవైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ అవుతాయి. కాబట్టి ఈజీగా మీరు ఆ ఆర్డర్ని చూపించవచ్చు. ఇక్కడ మీరు ట్రాకింగ్ నెంబర్లో ఇంతకుముందు ఆర్డర్ రాసిన నెంబర్ రాయకూడదు. ఇప్పుడు లేటెస్ట్గా సిహెచ్ నెంబర్ ఏదైతే డెలివరీ నోట్కి అప్లై చేస్తారో ఆ నెంబర్ని ఇవ్వాలి. అంటే డెలివరీ నోట్ అన్నా ట్రాకింగ్ నెంబర్ అన్నా ఒకటే. అండ్ ఇది ఆర్డర్ నెంబర్ పర్ఫెక్ట్లీ ప్లేస్లో సిచ్యువేట్ అయిపోతుంది. అండ్ ఇలా 5 పీసెస్కి మీరు డెలివరీ పంపించారు. CHRIT. ఓకేనా, రైట్, వెరీ గుడ్. ముంబై 6 పీసెస్ 9,000 రూపీస్ 54,000 టోటల్ బిల్. ఇలా డెలివరీ కూడా చూపించవచ్చు. ఈ అందకలా మనము రియా దగ్గర తీసుకున్న ఆర్డర్ని మనం డెలివరీ పంపించేసాం. అలాగే హిందువుల దగ్గర నుంచి తీసుకున్న గూడ్స్ కూడా డెలివరీ చేసేయాలి. ఇది కూడా డేట్ ఏమైనా మారితే మార్చుకోవచ్చు, కానీ ఇది కూడా సేమ్ డేట్లోనే ట్రాన్సాక్షన్ జరిగింది. దీని నెంబర్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. పార్టీ హిందువుల, దీని ఆర్డర్ నెంబర్ మనం ఇక్కడ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ నెంబర్, ఎండ్ ఆఫ్ లిస్ట్, సేల్స్ రెడ్మీ 7A. చెప్పాను కదా, సిహెచ్ నెంబర్ ఇక్కడ లాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రాకింగ్ నెంబర్ అంటే డెలివరీ నోట్ నెంబర్ కానీ లేదా రిసీట్ నోట్ నెంబర్ కానీ. ఆర్డర్ నెంబర్ ఇక్కడ వచ్చింది, అది తీసుకున్నాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇఫ్ ఎనీ చేంజెస్ మార్చుకోవచ్చు. ఈ విధంగా డెలివరీ నోట్స్ ఎంటర్ చేసాం కదండి. నా డెలివరీ చేసేసారు. డెలివరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఒకవేళ ఎప్పుడైనా మెటీరియల్ డెలివరీ అయిన తర్వాత సప్లై చేసిన తర్వాత కస్టమర్కి నచ్చకపోతే అతను తనకి నచ్చని వాటిని రిజెక్ట్ చేశాడు అనుకోండి,
మనము వాటిల్ని డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేయాలి. అలా మనము రిజెక్షన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ రిజెక్షన్స్ ఎలా చూపించాలి అంటే, రిజెక్షన్ ఔట్ అంటాం దాన్ని. రిజెక్షన్ ఇన్ అంటాం దాన్ని. మనం లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి రిజెక్షన్ ఇన్, కంట్రోల్ F6. ఈ రిజెక్షన్ ఇన్‌లో మీరు డేట్ చూసుకుంటే గనక 2 సెప్టెంబర్. సో, F2 ప్రెస్ చేసి 2 సెప్టెంబర్ డేట్ ఎంటర్ చేసుకొని, ఇక్కడ మీరు ఎవరికి అదే ఎవరి నుండి రిజెక్షన్ తీసుకోవడం జరిగిందో వాళ్ళ పేరు రాయాల్సి ఉంటది. ఇక్కడ మనకు వెనక్కి ఇచ్చేసింది రియా. సో, రియా నేమ్ రాయాల్సి ఉంటది. రియా నేమ్ రాసి, రియా అడ్రెస్, ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఐటెమ్ పేరు అడిగినప్పుడు అతను రియా ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళు ఏదొద్దన్నారంటే మోటో C2 C10 వద్దన్నారు. CHRAT01లో మనకు వాళ్ళు 6 పీసెస్ అడిగారు. కానీ 6 అక్కర్లేదు. అందులో 2 రిజెక్ట్ చేసేసారు. కారణం ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి రిజెక్ట్ చేసేసారు. సో, అందుకే మనం వాటిల్ని అక్కడ 2 అని ఎంటర్ చేసి ఎండ్ ఆఫ్ లిస్ట్‌లో ఉంచాం. అంటే ఇంకా 2 ఆర్డర్ డీటెయిల్స్‌లో ఇంకా 2 మిగిలిపోయాయి బ్యాలెన్స్. ఆర్డర్‌నే మీరు తర్వాత కావాలనుకుంటే మళ్ళీ అలా యాజ్ యూజువల్‌గా ఉంచుకొని తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. లేదా అక్కడితో అది మళ్ళీ ఇందాకల చేసినట్టు ప్రీ క్లోజ్ చేయొచ్చు. అది మనం తర్వాత చూస్తామండి. ప్రీ క్లోజ్ కూడా ఎలా చేయాలో. ప్రస్తుతానికి రిజెక్షన్‌లో ఈ 2 రిజెక్ట్ అయిపోయాయి కాబట్టి ఈ రెండిటిని మనం చూపించేసాం. యాక్చువల్‌గా రిజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్రీ క్లోజ్. బట్ రిజెక్షన్ తర్వాత ప్రీ క్లోజ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత రిజెక్షన్ తర్వాత ఈ విధంగా రిజెక్ట్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ వాటిల్ని సేల్ చేయాలి. అంటే దిస్ ఈజ్ వన్ ప్రాసెస్. ఒకేసారి జరగలేదు. కొద్ది రోజులు ప్రాసెస్ లాగ్ ఆన్ అవుతూ ఫైనల్‌గా సేల్ జరుగుతుంది. ఓకేనండి. సో, మనము మన దగ్గరికి మెటీరియల్ వచ్చింది. తీసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు సేల్స్ చేయాలి. సో, సేల్స్‌కి సంబంధించి వోచర్ ఎంత అంటే F8. దీనికి మళ్ళీ మనం అకౌంటింగ్ వోచర్స్‌లోకి వెళ్ళాలి. ఓకే. సేల్స్ F8. సో, ఇక్కడ కూడా బిల్ నంబర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇన్వాయిస్ నంబర్. ముందు డేట్ మార్చుకోవాలి. డేట్ ఏమైనా మారితే యెస్. డేట్ వచ్చేసి 1 అక్టోబర్. సో, BEL అండ్ పార్టీ నేమ్ వచ్చేసి రియా. ఇందాక మనం చలానా నంబర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇక్కడ ప్లేస్ చేయాల్సొస్తుంది. లేటెస్ట్ డెలివరీ నోట్ నంబర్, ఎండ్ ఆఫ్ లిస్ట్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్డర్ నంబర్ కూడా అక్కడ ప్లేస్ అయిపోయింది. అండ్ మీకు సేల్స్ వివో S10 CHRAT01 అండ్ 5 నంబర్స్ మోటో C10 4 పీసెస్ 9000 ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళి సేల్స్ సక్సెస్‌ఫుల్ చేశారు. న్యూ రిఫరెన్స్‌లో మనకి BLRAT నంబర్ వచ్చేసింది. ఓకేనండి. రైట్. వెరీ గుడ్. ఇలా మనం సేల్ బిల్ ప్రిపేర్ చేసేసాం. మొత్తం 96,000 రూపీస్ బిల్ అయింది. ఓకే. తర్వాత ఇంకొక బిల్ కూడా ప్రిపేర్ చేసేసాం. అదేంటి అంటే ఇన్వాయిస్ మనం ఎవరికైతే హిందువులకు పంపించామో వాళ్ళది. సో, ఇది డేట్ వచ్చేసి సేమ్ 1 అక్టోబరే. సో, మార్చాల్సిన నెసెసిటీ లేదు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే బిల్ నంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి BL HPL 01 BL HPL 01లో పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసి హిందోలా. అండ్ CH నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా ట్రాకింగ్ వల్ల మనకి ఐటెమ్స్ లిస్ట్ అంతా రెడీగా వచ్చేస్తది కాబట్టి. అండ్ ఇక్కడ 7A 3 పీసెస్ 7,500. సారీ. ఇక్కడ మళ్ళీ మనకేం జరిగింది అంటే డిస్కౌంట్ ఆఫర్ చేశారు ఇక్కడ మనకి. డిస్కౌంట్ మనము ట్రేడ్ డిస్కౌంట్ ఆఫర్ చేశారు కాబట్టి ఇక్కడ 5% అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే.
రైట్, ఇలా సేవ్ చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ సేల్. ఇక్కడ ఈ థర్డ్ సేల్ వచ్చేసి యాక్చువల్‌గా మనం ఎటువంటి ఆర్డర్ లేకుండా డైరెక్ట్‌గా సేల్ చేసేస్తున్నాము. ఆర్డర్ లేదు, డెలివరీ లేదు, ఏమి లేదు. డైరెక్ట్ సేల్. సో, దానికి ఎలా ప్రాసెస్ చేయాలి అంటే, ఇక్కడ చాలా సింపుల్. నార్మల్ సేల్ లాగే ఎప్పటిలాగే చేసుకెళ్ళిపోవడం. ఇంకా ఆర్డర్స్‌తో సంబంధం లేకుండా. ఓకే. అండ్ అలాగే పాడి అకౌంట్ నేము క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది. కాబట్టి క్యాష్. అండ్ ఇప్పుడు ఆర్డర్ లేదు కాబట్టి ఎప్పుడు కూడా నాట్ అప్లికబుల్ ఇచ్చుకోవాలి. డెలివరీ లేదు కాబట్టి. అలాగే ఆర్డర్ నంబర్ కూడా ఆర్డర్ చేయలేదు కాబట్టి నాట్ అప్లికబుల్ ఇచ్చుకోవాలి. డీటెయిల్స్ మనం అవి చేయనప్పుడు ఇంక వాటిలకి నాట్ అప్లికబుల్ ఇచ్చుకోవడం కరెక్ట్. అండ్ సేల్స్. నేమ్ ఆఫ్ ఐటమ్ వచ్చేసి చెప్పినట్టు సామ్‌సంగ్ 60A. మన దగ్గర ఆల్రెడీ 4 పీసెస్ ఉన్నాయి. ఆ 4 పీసెస్‌లో మనము ఇక్కడ గోడౌన్ వచ్చేసి ముంబై. అండ్ ఎన్ని ఇక్కడ మనము అంటే సేల్ చేస్తున్నాం. ఓన్లీ 1 పీస్ సేల్ చేస్తున్నాం. ఒక్కొక్కటి కాస్టింగ్ ఆఫ్ రూపీస్ 35,000 రూపీస్. ఓకేనా? సో, ఇలా మనము సేల్ చేస్తాం. అంత బానే ఉంది. ఇప్పుడు సేల్ కూడా అయిపోయిందండి. సేల్ కూడా అయిపోయింది. బానే ఉంది. డబ్బులు రావాలి కదా! సో, డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకోవడానికి మనం ఎందులోకెళ్ళాలి? F6 రిసీట్ వోచర్‌లోకి వెళ్ళాలి. రిసీట్ వోచర్‌లో మీరు క్యాష్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ అని, లేదా చెక్ ద్వారాగా అయితే బ్యాంక్ అని ఎంటర్ చేయాలి. డేట్ ఏమైనా మారిందంటే ఏం లేదు. సేమ్ డేట్‌లోనే సేల్‌తో పాటు డబ్బులు కూడా వచ్చేసినాయి. క్యాష్ రియా. సో, రియా ఇన్ఫోటెక్ వాళ్ళు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారంగా మనకు ఓన్లీ ఎంత ఇచ్చారంటే ₹50,000 ఇచ్చారు ప్రెజెంట్. ఓకేనా? ₹50,000 అగైన్స్ డిఫరెన్స్. ఎందుకంటే అమౌంట్ క్లియర్ అవుతుంది కాబట్టి ఎంత క్లియర్ అయితే అంతకి అగైన్స్ డిఫరెన్స్ వాడాలి. సో, ఇదిలాగా ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్. సో, మళ్ళీ మనకి మిగతా క్యాష్ అంటే వేరే పర్సన్ నుండి హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావాల్సిన క్యాష్ వచ్చేసింది. సో, అందుకే క్యాష్ తీసుకున్నాం. హిందూవాలా వాళ్ళు. హిందూవాలా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఆల్రెడీ ₹21,375 హైటెక్ వాళ్ళు హైటెక్ కాదు. హిందూవాలా వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు. అగైన్స్ డిఫరెన్స్ క్లియర్ అయిపోతుంది. అంతా బానే ఉంది. కాకపోతే ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఒక 500 ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇది మనం అలౌ చేస్తున్నాం కాబట్టి ఆల్ సీ. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. అండ్ మైనస్ వేయాల్సి ఉంటది. ఇప్పుడు కూడా డిస్కౌంట్ అంటే తగ్గాలి కాబట్టి మైనస్ వేయాల్సి వస్తుంది. దిస్ ఈస్ డిస్కౌంట్ అలౌడ్. ఈ విధంగా డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్స్ చూపించొచ్చు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానివల్ల మనము 500 తగ్గించి అమ్మాల్సొచ్చింది. అంటే డబ్బులు వసూలు చేయాల్సొచ్చింది. అండ్ ఇంక లాస్ట్‌లో ఒకవేళ మీకు ప్రొడక్ట్ కస్టమర్‌కి నచ్చలేదు. కొన్ని ప్రొడక్ట్స్ ఒక్కోసారి నచ్చవు. సో, వాళ్ళేం చేస్తారంటే కొంటారు కానీ మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మేబీ అందులో ఏదో డ్యామేజ్ ఉండొచ్చు. లేకపోతే వాడుతున్నప్పుడు వాటిలకి డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వచ్చు వాళ్ళు. సో, అందుకే అది రిటర్న్ ఇచ్చేయడానికి వస్తారు. సో, అలా రిటర్న్ ఎప్పుడు కూడా సేల్ రిటర్న్ అవుతుంది కాబట్టి దాన్ని మనం క్రెడిట్ నోట్‌లో ఎంటర్ చేయాలి. దానికి షార్ట్‌కట్ కంట్రోల్+F8. అండ్ ఈడికొచ్చాము. ఇది మనకి ఇన్వాయిస్ మోడ్‌లో కావాలి. అకౌంట్ మోడ్‌లో కాకుండా యాజ్ ఇన్వాయిస్ అంటే ఇక్కడ మనం కంట్రోల్ V వాడొచ్చు. సో, ఆ తర్వాత యాజ్ ఇన్వాయిస్‌లోకొచ్చాము. తర్వాత మళ్ళీ ఇంకా అది కూడా కాకుండా ఐటెమ్ ఇన్వాయిస్‌లోకి ఉంటే గొడవ లేదు. ఐటెమ్ ఇన్వాయిస్‌లో లేకపోతే ఇక్కడ ఆల్ట్ I ప్రెస్ చేసుకొని ఐటెమ్ ఇన్వాయిస్‌లోకి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనండి. సో, మొత్తానికి ఇలా వచ్చేసిన తర్వాత క్రెడిట్ నోట్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఏమైనా మారితే డేట్ కూడా చూపించొచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ నేను ఇక్కడ చూస్తే గనక రిటర్న్ ఇచ్చేస్తున్నారు 2న. సో, డేట్ మారుస్తున్నాము.
and 2 October and CR నంబర్ ఎవరికైతే రిటర్న్ ఇచ్చేసారో అది రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. సో, ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నప్పుడు CR నంబర్ ఇవ్వలేదు. నో ప్రాబ్లమ్. CR నంబర్ మీకు ఆహ్, ఏ CRSA బై 1 అని క్రియేట్ చేద్దాం. అండ్ పార్టీ అకౌంట్ నేమ్‌లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఇందాక జరిగింది కాబట్టి వాళ్ళ క్యాష్ వాళ్ళకిచ్చేద్దాం. అండ్ ఆర్డర్స్ ఏం జరగలేదు. డెలివరీస్ ఏమి లేవు. ఇవన్నీ నాట్ అప్లికబుల్ ఏమీ లేనప్పుడు. అండ్ ఇక్కడ ఆల్వేస్ సేల్స్ రిటర్న్స్ క్రియేట్ చేయాలి. ఆల్‌సి సేల్స్ రిటర్న్స్ అండర్ సేల్స్ అకౌంట్. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 60 సామ్సంగ్ మనకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. చాలా కాస్ట్లీ మొబైల్ పాపం. అయినా తప్పదు. అండ్ గోడౌన్స్ వచ్చేసి ఇక్కడ మనకి క్వెషన్ ప్రకారంగా ఇట్ ఈస్ ఫ్రమ్ ముంబై. క్వాంటిటీ 1 ఓకేనా. ఇలా యాజ్ టీజ్‌గా రిటర్న్ అయిపోతుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రిటర్న్ ఎప్పుడు ఇలా చూపించాల్సి వస్తుంది. దిస్ ఈజ్ హౌ మనము కంప్లీట్‌గా ఆర్డర్ నోట్ చేయడం. ఓకేనండి. ఒకవేళ రిపోర్ట్స్ ఏవైనా చూడాలి అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం పర్చేస్ ఆర్డర్ రిలేటెడ్ సేమ్ అలాగే ఉంటుందండి. గోయింగ్ టు ది డిస్‌ప్లే ఏమైనా ఆర్డర్స్ చూడాలంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో చూడాలి. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలో సేల్స్ ఆర్డర్, ఔట్ స్టాండింగ్స్, ఆల్ ఆర్డర్స్ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏమైనా ఆర్డర్స్ పెండింగ్ ఉంటే. అది కూడా ఇందాక మనం చేసాం కదా! బ్యాలెన్స్ ఆర్డర్స్‌లో 6 పీసెస్‌లో మనము 2 పీసెస్ ఇంకా ఏం చేయలేదు. డెలివరీ చేసామా లేదా అంటే అది ఇంకా ఏం అవ్వలేదు. ఎందుకంటే రిజెక్షన్‌లో 2 పీసెస్ చూపించాము. ఒకవేళ దీన్ని ఏమైనా ప్రీ క్లోజ్ చేయాలి ఇందాకట్లాగా అంటే మీరిక్కడికొచ్చేసి ఇక్కడ కూడా ఆహ్, ఈ 2 పీసెస్‌ని ప్రీ క్లోజ్ చేసేయొచ్చు. ఎందుకంటే మీకు గుర్తు ఉండే ఉంటది. టోటల్ నంబర్ 6 పీసెస్ ఆఫ్ మోటార్ C10 అనేదాన్ని మనము 2 పీసెస్ రిజెక్ట్ చేసాము. ఆ రిజెక్ట్ చేసిన వాటిని ఇప్పుడు మనము ఇక్కడ ప్రీ క్లోజ్ క్వాంటిటీ అని చెప్పేసి చేస్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి ఆర్డర్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతుంది. ఓకేనండి. దిస్ ఈజ్ ఎ స్టెప్ వి హావ్ టు అండర్‌స్టాండ్. తర్వాత ఇంకా కిందకొచ్చేసి ఇంకా పర్చేస్ ఆర్డర్ ఔట్ స్టాండింగ్ కూడా మనం అలాగే చూసుకోవచ్చు. పర్చేస్ ఆర్డర్ ఔట్ స్టాండింగ్ ఏమైనా ఉన్నా కూడా ఆల్ ఆర్డర్స్ ఇవన్నీ ఇంకా గోయింగ్ ఆన్ అవుతున్నాయి. ఓకేనండి. అండ్ ఇంకా అలాగే పర్చేస్ బిల్ పెండింగ్, సేల్ బిల్ పెండింగ్ ఇవి కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి పెండింగ్స్ ఏం లేవు. ఎందుకంటే వి హావ్ ఆల్రెడీ పోస్టెడ్ ఎంట్రీస్. ఓకేనండి. ఇలా మనం జాగ్రత్తగా టాలీలో ఒక పర్టిక్యులర్ ప్రాసెస్‌ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఐ థింక్ మీకు ఈ క్లాస్ బాగా హెల్ప్ అవుతుందని గెస్ చేస్తున్నాను. అండర్‌స్టాండ్ ఆహ్, పర్చేస్ ఆర్డర్, సేల్ ఆర్డర్ కలిపి ఒకేసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆహ్, ఎవ్రీవేర్. ఆహ్, వేర్ యూజింగ్ టాలీ సాఫ్ట్‌వేర్ ఎక్కడైతే ఎవరైతే టాలీ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ తప్పకుండా మీరు క్లాస్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆహ్, బిఫోర్ ఎవ్రీథింగ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ మై ఛానల్. థాంక్ యూ అండ్ థాంక్స్ ఎ లాట్.